క్రిస్మస్ యేసుక్రీస్తు యొక్క జననం, సంతోషించేటువంటి పండుగ. సంతోషం. మనం ఆనందపడుతుంటే ఆయన కూడా ఆనందపడతాడు. అయితే ఒక చిన్న రహస్యం చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి భక్తులు కొన్ని కార్యాలు చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఆలోచన చేశారు. క్రిస్మస్ ఎవరిది? యేసయ్యది. పుట్టినరోజు ఎవరిదండి? పుట్టినరోజు యేసయ్యది. మన అబ్బాయి పుట్టినరోజు అయితే మనం సంతోషపడతామా, ముందు అబ్బాయిని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తామా? మీరేం చేస్తారు చెప్పండి. మనకు మామూలు బట్టలు ఉన్నా ఎవరికైతే పుట్టినరోజు ఉందో ఆ పుట్టినరోజు ఉన్న వాడికి మాత్రం కొత్త బట్టలు తీస్తాం. ఆ వ్యక్తి కోసం ఆ రోజు ఎప్పుడు తినే రొటీన్ ఫుడ్ కాకుండా హోటల్కి తీసుకెళ్ళి ఏదో ఆ బిర్యానీయో ఏదో పెట్టిస్తాం. పెట్టిరా మీరు? పెట్టిస్తారా? మా దగ్గర డబ్బులు ఏడున్నాయిలే అంటారా? ఉన్నోడు ఉన్నట్టు. కొంతమంది బయటికి వెళ్ళి హోటల్లో బిర్యానీ ఏం తిందామని అని ఇంట్లోనే పలావ్ చేయించుకొని తింటారు. సో మొత్తం మీద ఎవరిదైతే ఇంట్లో పుట్టినరోజు ఉందో ఆ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆ వ్యక్తి విషయమై మనం కొంచెం శ్రద్ధ నిలుపుతాం. బాగా సౌండ్ అనుకో, బాగా డబ్బున్నోళ్ళు అనుకో ఏం చేస్తారు తెలుసా? పుట్టినరోజు సెలబ్రేషన్ పెట్టుకొని అందరిని ఆహ్వానిస్తారు. ఏంటంటే ఈరోజు మా అమ్మాయి బర్త్డే, మా అబ్బాయి బర్త్డే, అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు, వాళ్ళు పుట్టినరోజు అని వాళ్ళని వీళ్ళని అందరిని ఆహ్వానించి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. వచ్చిన వాళ్ళు ఊరకు రాకుండా ఆ కానుకలు ఈ కానుకలు ఏవో తీసుకొస్తుంటారు అబ్బాయికి. కొంతమంది బంగారు వస్తువులు తీసుకొస్తారు. ఇంకా బాగా సంపన్నులు అయితే వజ్రాలు ఉంగరాలు తీసుకొచ్చి ఇస్తుంటారు. తెచ్చినోడల్లా ఎవరిది పుట్టినరోజు అయితే ఉందో ఆ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు తీసుకొచ్చినటువంటి బహుమతులు ఆ వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని ఆనందింపజేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ విలువైన బహుమతులు ఆ వ్యక్తికి చూపించి, హే నీకోసం ఏం తెచ్చానో చూసావా టట్టడా అని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే అదేదో కనపడని ఆ వ్యక్తి చూసి ఓ అద్భుతం అని మొహం అట్లా పెడితే ఏదనుకున్నా మరి అంటే ఆ మాట అవతల వ్యక్తి నుండి అనిపించాలని పాపం ఇక్కడ ఆ వ్యక్తికి సంతోషపడే ఆ వస్తువులు సేకరించాలని వీళ్ళు తలమునకలైపోతారు. ముందు నుంచే తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి సంతోషపడుతుంటే ఆ ముఖంలో ఆనందం చూసి వీళ్ళు కూడా ఆనందం జరుపుకుంటారు. ఇప్పుడు పాయింట్కి వద్దాం. పుట్టినరోజు ఎవరిది? సరిగా చెప్పండి. మరి కొత్త బట్టలు ఎవరికి? పుట్టినరోజు ఎవరిది? కొత్త బట్టలు ఎవరికి? మనకి. ఇదేం చోద్యం అబ్బా, ఆయనకు కదా. సరే వదిలేద్దాం. పుట్టినరోజు ఎవరిది? పిండి వంటలు ఎవరికి? ఒరే ఇది మనకే. సరే సరే. పుట్టినరోజు ఎవరిది? హోటల్కి పోయేది ఎవరు? పాపం అని పేరేమో అయిందా, పొందేదాన్ని మనమా? ఇది చాలా అన్యాయం, నేను ఒప్పుకోను దీనికి. కాబట్టి జస్ట్ ఒక న్యాయం మనం ఆలోచించుకొని, ముందే చెప్పాను, నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. కట్టా కొట్టా తెచ్చాను. పుట్టినరోజు ఎవరిదో ఆ వ్యక్తిని సంతోషపెట్టాలని సహజంగానే మనం చూస్తూ ఉంటాం లోకానుసారంగా. ఆ వ్యక్తిని మొదట సంతోషపెట్టి ఆ వ్యక్తి ఆనందపడుతుంటే ఆ వ్యక్తి ఆనందాన్ని చూసి మనం ఆనందం జరుపుకుంటాం. ఇది మనకు తెలిసి పుట్టినరోజు పండుగలో ఉన్నటువంటి పద్ధతి. అవునా? అయితే యేసయ్య విషయంలోకి వచ్చేటప్పటికి, యేసయ్య పుట్టాడు అని చెప్పుకొని మనం సంతోషపడి పండుగ చేసుకుంటున్నాం, మంచిదే. ఇందులో సగమే నెరవేరుతుంది. కానీ ఎవని పుట్టినరోజు మనం జరుపుకుంటున్నామో, ఎవని బట్టి మనం ఆనందిస్తున్నామో
పాపం అతనికి దక్కాల్సినవి దక్కినాయో లేదో పట్టించుకోవటంలా. అతన్నేమో ఒక మూలక నెట్టేసాము, ఆయన పేరు మీద పండుగ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పిన పండుగ ఎట్లా అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, ఈ నక్షత్రాలు ఇవన్నీ వేరు. ఇంకొంతమంది ఉన్నారు బాగా సోషలిజం ఎక్కువైన మనుషులు. యేసయ్య పుట్టినరోజు సందర్భంగా మామూలుగా రోజు క్వార్టర్ తాగేవాడు ఈ పుట్టినరోజు సందర్భంగా కనీసం 3 క్వార్టర్లన్నా తాగి మురికి గుంటలు దేవులాడుకుంటూ ఉంటాడు. ఆ ఆనంద పరవశం, మనుషులతో సెలబ్రేషన్ చేసుకోవటం తనకి ఇష్టం ఉండదు. అందుకని పందుల్ని దేవులాడుకుంటూ ఉంటాడు. మరి 3 క్వార్టర్లు తాగినోడు మరి ఎక్కడ పడతాడో తెలియదు కదా. అందుకని ఎందుకురా ఇంతసేపు తాగావంటే కిస్మిస్ అంటాడు. సరే, వాడు ఆనందం వాడిది. యేసయ్య పుట్టాడంటే ఇటు 3 క్వార్టర్లు తాగాడు. సరే, వదిలేద్దాం. ఇంకొంతమంది ఉన్నారు. అంతకుముందు వారానికి ఒక సినిమా చూసేది, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా 3 ఆటలు చూస్తారు. ఎందుకంటే మరి క్రిస్మస్ 3 సార్లు ఫ్యామిలీ మొత్తాన్ని 3 రౌండ్లు తీసుకెళ్తారు పండగ అని. ఎప్పుడు టీవీలో, సెల్ ఫోన్లో చూసేదాకా నీకు హాల్లో చూపిస్తా, హాల్లో అని తీసుకెళ్తారు. అదొక ఆనందం, ఎందుకంటే క్రిస్మస్. కొంతమంది ఉంటారు క్రిస్మస్ సందర్భంగా మ్యూజిక్ వస్తువులన్నీ పెట్టుకొని పొగేసుకొని ఏం పాడతారో వాళ్ళకి అర్థం కాకుండా పాడుతూ ఉంటారు. ఏంటంటే కిస్మిస్ అంటారు వాళ్ళు కూడా. జుట్టెర పోసుకొని పొగేసుకొని గిటార్ కొట్టుకుంటా రకరకాల పనులు చేసుకుంటా ఏదో వాళ్ళు. ఇంకొంతమంది ఉన్నారు క్రిస్మస్ సందర్భంగా డ్యాన్స్ పార్టీ పెట్టించుకుంటారు. వాళ్ళు ఇట్లాంటి ఏం చేయరు అసలు. డ్యాన్స్ పార్టీ పెట్టుకొని చక్కగా ఆడపిల్లల్ని తెప్పించి మంచిగా స్టేజీ కట్టి తెల్లవార్దులు ఎగిరిస్తారు. పాషగా చేత ప్రార్థన చేపించి, నా కాళ్ళను లేడీ కాళ్ళ వల్లే ఆయన చేశాడని కీర్తనలో ఉందిగా, ప్రభువా నీ బిడ్డలు ఇదిగో నాట్యం ఆడబోతున్నారు నీలో. క్రిస్మస్ సందర్భంగా వారి కాళ్ళు లేడీ కాళ్ళ, ఎవరి కాళ్ళు? లేడీస్ కాళ్ళు లేడీ కాళ్ళలాగా అని అయ్యగారు ప్రార్థన చేస్తే డ్యాన్స్ పార్టీ స్టార్ట్ అయింది. క్రిస్మస్. మరి కొంతమంది ఉన్నారు క్రిస్మస్ సందర్భంగా సత్యహరిశ్చంద్ర, చింతామణి సుబిసెట్ ఉంటుంది కదా, చింతామణి, అందులో అంతా డబుల్ మీనింగ్లే ఉంటాయి. అది పవిత్రమైన కార్యం క్రిస్మస్. సత్యహరిశ్చంద్ర దాని పక్కన పెడితే చింతామణి, తర్వాత గయోపాఖ్యానం, అట్లాంటి కొన్ని పద్య నాటకాలు ఏర్పాటు చేస్తారు. తెలీదా మీకు? తెలుసా తెలీదా? తెలిస్తే చేయొద్దండి. నాకు తెలుసు అన్న. అవునన్న, నిజమేనన్న. ఓయ్, తెలిసి తెలియనట్టు షో చేయవాకండి. తెలిస్తే చేయొద్దండి. మీరే మగపిల్లలు చాలామందికి తెలుసు, చేతులు ఎత్తారు. మల్లయ్య. కొంతమంది అయితే కిస్మిస్ సందర్భంగా వీధి నాటికలు ఏర్పాటు చేస్తారు. అడవి సింహాలని, పల్నాటి పులులని, సాంఘిక నాటికలు ఉంటాయి, వీధి నాటికలు. అవి ఏర్పాటు క్రిస్మస్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని వస్తాయి. ఇవన్నీ ఎవరి పేరిట జరుగుతున్నాయి? ఎవరి నామంలో జరుగుతున్నాయి? ఎవరి నిమిత్తమై జరుగుతున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన భూమి మీదకి వచ్చాడో అందుకని ఆనందాన్ని జరుపుకుంటున్నాం, పండగ చేసుకుంటున్నాం అని. ఏదో కొత్త బట్టలు, పిండి వంటలు, ఏదో హోటల్కి వెళ్ళి బిర్యానీ అంటే పర్వాలేదు, సంతోషపడదాం. మరి మందు పార్టీలు, డ్యాన్స్ పార్టీలు, నాటకాలు ఇవన్నీ కొంచెం మరి ఆయన కొద్దిగా ఆలోచిస్తాడుగా. పెద్ద ఆయన అంగీకరిస్తాడా లేదా? కొంతమంది డీజే అది పెట్టుకొని ఎగురుతూ ఉంటారు. ఏంటంటే క్రిస్మస్. ఓకే, బజార్ పగిలిపోవాల్సిందే. పెట్ట మోగుతుంటే ఇంతలో స్పీకర్లు పెట్టుకొని. ఏంటంటే డీజే. క్రిస్మస్ ఆనందం. ప్రియులరా, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. చాలా సంతోషంగా వచ్చారు. ప్రభువా,
ప్రభువా, నీ నామమున దయ్యాలు కూడా మాకు లోబడుతున్నాయి తెలుసా? ఎంత సంతోషంగా ఉందో, అసలు దయ్యాలు వణికిపోతున్నాయి ప్రభువా అన్నారు. యేసు ప్రభు వాళ్ళకి వెళ్ళి చూసి, దయ్యాలు మీకు లోబడుతున్నవని సంతోషింపక పరలోకమందు మీ పేరులు రాయబడ్డవని సంతోషించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ్యాలు మీకు లోబడుతున్నవని సంతోషింపక పరలోకమందు మీ పేర్లు రాయబడ్డవని సంతోషపడండి. అంటే దేనికోసం సంతోషపడాలో మీకు అర్థం కాలా? నేను చెప్తున్నా, ఇదిగో దీన్ని బట్టి సంతోషపడాలి అని శిష్యులకి ఓ పాఠం నేర్పాడు ఆయన. ఈరోజు క్రిస్మస్ పేరుతో సంతోషాన్ని పండుగ జరుపుకుంటున్న వారందరూ కూడా దేన్ని బట్టి సంతోషపడాలో, ఎలా సంతోషపడాలో, ఎవరి సంతోషాన్ని వెతకాలో గుర్తుపట్టలేదు చాలా మంది. పుట్టినరోజు ఎవరిది జరుగుతుందో, ఆ పుట్టినరోజు ఎవరిది జరుపుకుంటున్నామో అతనిని ఆనంద పెట్టాలి, ఇది మొదటి సంగతి అన్న విషయం మర్చిపోయారు. ఆయన అడ్డం పెట్టి వేరే వేరే తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలన్నీ వీరు చేసుకుని తమ సంతోషాన్నే చూసుకుంటున్నారు. కానీ ఎవని పేరు అక్కడ చెప్పారో అతని సంతోషాన్ని ఎవడు పట్టించుకోలేదు, దాదాపు చాలా మంది. ప్రైజ్ ది లార్డ్. కాస్త గట్టిగా చెప్పాలి మీరు. ఇంకొకసారి చెప్పగలరా? గమనించాల్సింది ఏంటంటే, మనం కాదు, ముందు మనం సేవించుచున్నవాడు మన చర్యను బట్టి సంతోషపడే స్థితిలో ముందు మనం ఉన్నామా లేదా చూసుకొని ఆ తరువాత ఆయన సంతోషాన్ని బట్టి మన సంతోషం ఎంతైనా జరుపుకోవచ్చు, తప్పులేదు. అయితే ఇందాక చెప్పినటువంటి, రెండో మారు చెప్పినటువంటి పనికిమాలిన విషయాల్లో కాకుండా ఆధ్యాత్మిక విషయాల్లో సంతోషపడవచ్చు మనం ఎంతైనా. ఇప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎవరెవరు ఏమేం చేశారు అనేది బైబిల్లో చూసుకుంటే కొంతమంది పేర్లు మనకి ఇట్టే జ్ఞాపకంలోకి వచ్చేస్తాయి. అమాలేకీయులు నా ప్రజల్ని చాలా హింస పెట్టారు, నా ప్రజల్ని మార్గ మధ్యంలో నేను నాశనం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళకి ఎన్నో మార్లు అవకాశం ఇచ్చినా వాళ్ళు తమ చెడుగును విసర్జించి దిద్దుబాటు చేసుకున్నవారు కాదు. కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టమని సౌలును దేవుడు పిలిచాడు. సౌలును దేవుడు పిలిచి ఆ పని అప్పగించాడు. సౌలు దేవుడు చెప్పినట్టే చేశాడు. యుద్ధం అయిపోయింది, జయధ్వనులు మోగినాయి, ఇంటికి వచ్చేశాడు. తర్వాత దేవుడు సమూయేలును పంపాడు సౌలు దగ్గరికి. సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి, సౌలా, దేవుడు చెప్పింది చేశావా అన్నాడు. భలే పనేనే, ఆయన చెప్పింది చేయకపోతే అక్షరాలా నెరవేర్చాను, ఆయన ఏది చెప్పాడో అది చేసేసాను అన్నాడు. చేసావా? చేశాను. అమాలేకీయుల సమస్తము హతం చేయమన్నాడు దేవుడు, చేశావా? సమస్తమును హతము చేసి తిని. మరి అట్లయితే నీ ఇంట వినబడుతున్న ఆ ఎడ్లు, ఆ గాడిద అరుపులేంటి అంటే, అప్పుడు సౌలు అంటాడు, అవి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పణ జరిగించుటకు తీసుకొచ్చాం. వాళ్ళ దగ్గర ఉన్న ఎడ్లల్లో, వాళ్ళ దగ్గర ఉన్న పశువుల్లో కొన్నిటిని తీసుకొచ్చాం, అంతే, మొత్తం హతం చేసేసాం. సౌలా, దేవుడు ఏం చెప్పాడు? దేవుణ్ణి సంతోషపెట్టడానికి, బలులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర నుండి ఎడ్లు, గొర్రెలు, పశువులు, గాడిదలు అయ్యి తీసుకొచ్చానని చెప్తున్నావు. ఎందుకంటే నీ దేవుడైన ప్రభువుకి బలి ఇవ్వడానికని. అసలు దేవుడు నీకేం చెప్పాడు, నువ్వేం చేశావు అంటే, దేవుడు చెప్పినట్టే మొత్తం చేసేసాను అంటే, ఒక్కసారి మళ్ళా గుర్తు చేసుకో. ఆ అమాలేకీయుల రాజు అనేవాడిని నువ్వు బతకనిచ్చావు. నీ దగ్గర ఉన్నాడు వాడు. ఇప్పుడు యుద్ధములో జయం ఎప్పుడో తెలుసా? రాజు హతమైపోయినప్పుడు.
హతం కావలసిన వాడిని నువ్వు నీ పంచన పెట్టుకున్నావు. శపితమైనవి ముట్టవద్దు, వాటిని సమూలంగా ధ్వంసం చేయమని, నాశనం చేయమని దేవుడు సెలవిస్తే శపితమైనవి తీసుకొచ్చి వాటిని నీ ఇంట పెట్టుకొని, ఎందుకురా బాబు ఇవి అంటే దేవునికి బలి ఇచ్చి దేవుణ్ణి సంతోష పెడదామని అంటున్నావు. దేవుడు బలులను బట్టి సంతోషపడతాడు అనుకున్నావా వెర్రివాడా? జంతువుల మాంస రక్తాలు దేవుడు తింటాడా? వాటిని బట్టి దేవుడు ఆనందపడతాడా అని అప్పుడు సౌలుతో సమూయేలు అంటాడు, బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. చూస్తారా ఒక్కసారి వచనం? ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వాక్యం చదువు నాయనా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, అదుగో సంతోషించున్నట్లు అన్న మాట రౌండ్ చేయండి. ఎందుకు తీసుకొచ్చాడు? ఆ ఎడ్లు అమాలేకీయుల వస్తువులు, ఆ ఎడ్లు, పశువులు, గొర్రెలు, ఆ మేకలు, ఆ గాడిదలు, ఆ గుర్రాలు ఏవేవైతే తెచ్చుకున్నాడో వాటన్నిటిని బట్టి సమూయేలు మాట్లాడుతున్నాడు. దైవ ప్రవక్త ఏమన్నా తెలుసా? నువ్వెంత వెర్రివాడివి సౌలా. తన మాట ఒకడు వినటను బట్టి సంతోషపడ్డట్టు దేవుడు మరి దేన్ని బట్టి అయినా సంతోషపడతాడా? ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు అన్న పాయింట్ మిస్ అయ్యావే. నువ్వు తీసుకొచ్చి అర్పించేటువంటి పశువులు, ఎడ్లు, వాటి క్రొవ్వు, వాటి మాంసాన్ని బట్టి ఆయన సంతోషపడడు. ఆయన మాట జాగ్రత్తగా విని దాన్ని గైకొనుటను బట్టి ఒకని యందు దేవుడు సంతోషపడతాడు. నువ్వేమో దేవుని మాటలు పెడచెవిన పెడతావు, దేవుని మాటలు నీ వెనకకు త్రోసివేస్తావు, దేవుని మాటలు నిర్లక్ష్యపరుస్తావు. దేవుడు ఒకటి చేస్తే నువ్వు ఇంకొకటి చేస్తుంటావు. కానీ పైనవన్నీ ఏవేవో చేసి ఆయన ఆనంద పెట్టాలని చూస్తున్నావు. ఆయన ఆనంద పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నానని నువ్వు ఆనందపడి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. కానీ నువ్వు చేసే వీటిని బట్టి ఆయన సంతోషపడడు సౌలా అని చెప్పేశాడు. దీన్ని బట్టి మీరేమంటారో, మీరేం అనుకుంటున్నారో ఆలోచించుకోండి. ఇంక దీని గురించి ఇక వేరే విషయాలు ఏం చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీరే ఆలోచన చేసుకోండి. ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. లైవ్ ద్వారా ఎందరో కొందరు వాక్యం వింటూ ఉండొచ్చు, తర్వాత అయినా వింటారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ మస్తు జరుగుతున్నాయి. హ్యాపీ, తప్పులేదు, సంతోషం, జరుపుకుందాం. కానీ జరిపేదాని ముందు సౌలు చేసిన పొరపాటు మనం ఏమన్నా చేస్తున్నామేమో కొంచెం చూసుకుందాం. సౌలు చేసిన తప్పు మన వల్ల ఏమన్నా జరుగుతుందేమో జాగ్రత్త పడదాం. దేవుడు చెప్పినట్లు చెయ్యకుండా, దేవుడు నడవమన్నట్లు నడవకుండా వేరేవేవో చేసి దేవుణ్ణి ఏదో పండగ చేద్దాం, దేవుణ్ణి ఏదో ఆనంద పెడదామంటే అది నీ వెర్రితనం, అమాయకత్వమే. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా వాటిని బట్టి సంతోషపడ్డాడు. మా ఏరియా మొత్తంలో మాది పెద్ద స్టార్ అన్న. అంత పెద్ద స్టార్ కట్టాం మేము. తెలుసా మీకు ఎంత ఖర్చు అయింది అనుకున్నా? మా ఏరియా మొత్తంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము చాలా గ్రాండ్గా చేసాం. గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్, గ్రాండ్. అసలు పైన ఎగురుతుంటాడు యేసయ్య ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ చూసి. అబ్బో బాబోయ్ మోయ్ నన్ను బట్టే అని కదా ఎగురుతుంటాడు కదా. నో నక్షత్రాలు గడితే ఎగరడు, అలాగని కట్టేవాడు వేస్ట్ అని నేను అనట్లేదు. వాళ్ళ ఆనందం వాళ్ళదే. ఇంకొకటి ఏదో చేస్తే ఇది కాదు. కానీ ఫస్ట్ గుర్తు పెట్టుకోండి, గుర్తు రాసుకోండి. ఆయన మాట వినుటను బట్టి, ఆ మాట చొప్పున నడచుటను బట్టి ఆనందపడునంతగా మరి దేన్ని బట్టి కూడా దేవుడు ఆనందపడడు. ఆయన మాటకు విధేయత చూపుటను బట్టి దేవుడు సంతోషించినట్లుగా మరి దేన్ని బట్టి కూడా దేవుడు సంతోషపడ్డాడు. దీన్ని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కడు గ్రహించాలి ఈ విషయాన్ని.
ఇదొక వాస్తవం. ఒకవేళ ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటూ ఆయన మాటకు విధేయత చూపుతూ నువ్వు ఇక ఏ స్టెప్ వేసినా దాన్ని బట్టి ఆయన ఆనందపడతాడు. ఆయన మాట చొప్పున నడుచుకోకుండా ఇక పైన నువ్వు ఎన్ని చేసినా దాన్ని బట్టి ఆయనకు ఆనందం ఉండదని ఇప్పటికి 3 సార్లు మళ్ళా చెప్పాడు. ఇంతకీ ఆయన మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మారు మనసు పొందు అని చెప్పాడు. కొంతమంది మారు మనసు పొందలా, పాత మనసుతోనే బతుకుతున్నారు, పాత జీవితంలోనే కొనసాగుతున్నారు. క్రిస్మస్ రాగానే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరి మారు మనసు పొందమని దేవుడు చెబితే ఆ మాట వినకుండా క్రిస్మస్ పండుగ చేసే ప్రభువా అంటే ఆనందపడతాడా? నో. మరేం చేయాలి? మారు మనసు పొందమని చెప్పాడు, మారు మనసు పొందాలి. అప్పుడు క్రిస్మస్ పండగ చేయకపోయినా ఆయన పండగ చేసుకుంటాడు అక్కడ. ఎందుకు తెలుసా? బైబిల్లో ఆయనే చెప్పాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువయ్యా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. జాగ్రత్త జాగ్రత్త, చేతులు కందిపోతాయి. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగు. సంతోషం అన్నది రౌండ్ చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పు గట్టిగా. మారు మనసు దాని యొక్క ప్రాముఖ్యత ఎంత క్లియర్గా ఉందో ఇక్కడ. అవునన్నా, మేము కూడా చెబుతున్నామన్నా. మా ఇంటి పక్కన ఉన్నాడు ఒకడు, క్రిస్మస్ అయితే బాగా చేస్తాడు కానీ ఇంతవరకు బాప్తీసం పొందలా, మారు మనసు పొందలా. నిజమేనన్నా, అట్టంటి వాళ్ళు మారాలన్నా, మారకుండా చేస్తున్నారన్నా. బుద్ధి రావట్లేదు వాళ్ళకి ఎన్ని చెప్పినా అని అంటావేమో. రక్షింపబడిన ఓ విశ్వాసి ఆడికే కాదు, నీకు కూడా చెబుతున్నాడు మారు మనసు పొందమని. ఈరోజు పొద్దున్నే లేచి దేవుని సన్నిధిలోకి వచ్చి నేను మొదటిగా దేవునికి ఏం చెప్పానో తెలుసా? దేవా, ఈరోజు క్రిస్మస్, నేను కాసేపటికి వెళ్ళి మైక్ తీసుకొని కాసేపు లెక్చర్లు దంచి మైకాడు పెట్టేసి ఏదో పాట 2 పాటలు పాడి ముగించేస్తాను. అన్న బాగా వాక్యం చెప్పాడని వాళ్ళ ఆనందం, అందరికీ బాగా అర్థమయ్యేటట్టు మాటలు చెప్పాను నా ఆనందం. ఇవన్నీ కాదయ్యా. ఈరోజు నేను మోకాళ్ళుని నీతో ఒక నిర్ణయం చేస్తున్నా, ఒక తీర్మానం చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నాలో పొడసూపినటువంటి పొరపాట్లు, పాపాలు, లోపాలు, తొందరలు, బలహీనతలు ఏవైతే ఉన్నాయో నా జ్ఞాపకాల్లో ఉన్నంత వరకు, నా తలంపుల్లో, నా ఆలోచనల్లో, నా గ్రహింపులో ఉన్నంత వరకు వాటన్నిటిని కూడా ఒప్పుకొని నీ ఎదుట విడిచిపెడుతున్నాను. ఈరోజు నేను డేట్ వేసుకుంటాను, ఈరోజు తారీఖు వేసుకుంటాను, టైం వేసుకుంటాను. ఈ రోజు నుంచి నేను నా పాత విషయాల్లో, పాత లోపాలలో మారు మనసు పొందుతున్నాను. మారు మనసు పొందుతున్నాను. ఈరోజు తారీఖు వేసుకుంటాను. మారు మనసు పొందకుండా, బాప్తీసం పొందకుండా ఉన్నవాడు వేరు. నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, క్రొత్త జన్మ ఎత్తాను. క్రొత్త జన్మ ఎత్తి కూడా ఇంకా కొన్ని లోటుపాట్లు నీ ముందు నేను ప్రదర్శిస్తున్నాను. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో బలహీనతలు నా యందు నాకు కనబడుతున్నాయి, నాలో జరుగుతున్నాయి. కాబట్టి అవి ప్రజలు గుర్తించకపోవచ్చు, నా పర్సనల్ లైఫ్లో నేను గుర్తించాను. తర్వాత నువ్వు గుర్తిస్తావు వాటిని. గనుక నీ ఎదుట నా ప్రవర్తన ముందు నేను సరి చేసుకుంటున్నాను. ఈరోజు నేను మారు మనసు పొందుతున్నాను ప్రభువా. నేను అన్యుణ్ణి కాదు, ఒట్టి విశ్వాసిని కాదు. ఆ 2 స్టేజీలు దాటి ఒక సేవకుని స్థాయికి వచ్చిన నేనే ఏమని చెప్తున్నాను దేవునితో అంటే, ఇదిగో నా పాత గత స్థితిలో నాలో జరిగిన లోపముల విషయమై నిన్ను క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపడుతూ, ఇదిగో ఇది మొదలు నేను మారు మనసు పొంది ఉన్నాను అని నేను చెప్పుకున్నా ఆయనతో. నేను తారీఖు వేసుకుంటాను, సమయం రాసుకుంటాను,
నా బైబిల్లో తీర్మానం రాసుకుంటాను, ఓ లెటర్ పెట్టుకుంటాను. నేను బైబిల్ తీసినప్పుడల్లా అది నా కళ్ళ ముందు కనబడేటట్టు జాగ్రత్త తీసుకుంటాను. ప్రతిరోజు నేను వాక్యం చదవడానికి మొదలుపెట్టినప్పుడు అది నా కళ్ళ ముందు కనబడేటట్టు జాగ్రత్త తీసుకుంటాను. నా తీర్మానం లెటర్. ఆ తీర్మానాన్ని కట్టుబడి ఇక నా భవిష్యత్తు నువ్వు ఎంత ఇస్తావో నా శేష జీవితం అదంతా నీలో గడిపేస్తానయ్యా అని ఓ తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని వచ్చి ఈ మైకు పట్టుకున్నా. నేను మీకు చెప్తున్నా, మారు మనసు పొందని వాడికి దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది నీకోసమే నేను పుట్టాను, నీకోసమే రక్తం కార్చాను, నా రక్తములో నీ పాపాలు కడిగేసుకో అని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆ మాట వినకుండా, అది పాటించకుండా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎన్ని రకాలుగా చేసినా ఎన్ని చేసినా నీకు రక్షణ రాదు, దేవునికి ఆనందము రాదు. ఎంతమందికి అర్థమైందో? నీకు రక్షణ రావాలన్నా దేవునికి ఆనందం రావాలన్నా ముందు చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొంది ఆయన మాట చొప్పున పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తరువాత ఇక ఆయన వెంబడిస్తుంటావు కదా. ఎప్పుడైతే ఆయన మాట చొప్పున మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డుకొస్తావో పరలోకంలో గొప్ప పండుగ ప్రారంభమవుతుంది. నిన్ను బట్టే, వందల మందిని బట్టి కాదు, ఒక్కడైనా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునన్నాడు. ప్రియులారా, అది అన్యుడికి చెప్తే, అంటే రక్షణ పొందనోడికి చెప్తే, రక్షణ పొందినోడికి చెప్తున్నాడు. సంవత్సరం రాగానే క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా చేస్తున్నావు నువ్వు కూడా. నువ్వు మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, క్రొత్త జన్మ ఎత్తావు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇంకా పాత జీవితపు ఛాయలు నీలో పోలేదు. ఇంకా కొంత శరీర సంబంధమైన క్రియలు నీలో కనబడుతున్నాయి. ఇంకా కొన్ని లోపాలు ఇంకా దిద్దుబాటు కాలేదు. ఇంకా కొన్ని పాపాలలో నువ్వు కంటిన్యూ అవుతానే ఉన్నావు, కొనసాగుతానే ఉన్నావు. మళ్ళా ఈ రోజు రాగానే పండుగ, ఆనందం, సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం అని ఏదో కహానీలు చెప్తున్నావు. ఇవన్నీ కహానీలు ఆపి ముందు ఆ లోపముగా ఉన్నవి దిద్దుకొని మారు మనసు పొందు. ఉయ్యాల తోటిలో బుజ్జి పాపడలాగా లేనురా, ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెబుతున్నాడు ఆయన. ఉయ్యాల తోటిలో బుజ్జి పాపడలాగా ఉన్నానని ఇంకా ఊపుతారంటరా? ఎంతకాలం ఊపుతారు నన్ను? నన్నే ఉయ్యాల తోటిలో బుజ్జి పాపడలాగా ఇంకా బొబ్బో పెట్టి మీరేమో ఒక్కొక్కటి దున్నపోతులా తయారయ్యి ఏంద్రా మీరు చేసేది అంటుంటాడు ఆయన. మనకి వినపడదు. మారు మనసు పొందండి, దిద్దుకోండి, జాగ్రత్త పడండి అని మీకు కాదు, నాకు కాదు, సార్వత్రిక సంఘం మొత్తానికి చెప్తున్నాడు ఆయన. ఆయన పుట్టాడు, పెద్దగా పెరిగాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆరోహణ వెళ్ళాడు, నేడో రేపు రాబోతున్నాడు. అంత్య దినాలలో మనం ఉండి ఇంకా ఉయ్యాల తోటలో బుజ్జి పాపడా బొబ్బో నాయన అని ఏజాన్ని బొబ్బో పెట్టి మనమేమో బుద్ధిహీనంగా బతుకుతూ ఉంటే దాన్ని బట్టి ఆయన వీసుమంతా కూడా సంతోషపడడు, పైగా కోపపడతాడు. పండగ పూట సంతోషంగా వస్తే మమ్మల్ని నీరు గారుస్తున్నావు కదా అన్నయ్య అనుకుంటున్నారా? లేదమ్మా, సరి చేసుకొని పండగ చేసుకో తల్లి, డబల్ పండగ చేసుకో. ఆయన కూడా ఆనందపడతాడు. అవును తమ్ముడా, లోపముగా ఉన్న వాటిని దిద్దుకొని మారు మనసు పొంది సరి చేసుకొని, నీకు తెలుసు ఎక్కడెక్కడ మైనస్లు దొరుకుతున్నాయో నీలో. నీకు తెలుసు చెల్లి, ఎక్కడెక్కడ నువ్వు తేడా పడుతున్నావు నీకు తెలుసు. ఈరోజు నీ బైబిల్లో ఎప్పుడు ప్రాణ సమానంగా భావించుకొని భద్రంగా నీ గుండెలకు హత్తుకొని తీసుకెళ్తుంటావే ఎటుపోయిన పరిశుద్ధ గ్రంథం. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టుకో, ఈ డేట్ వేసి ఏవేవి లోపాలుగా ఉన్నాయో అవన్నీ మోకాళ్ళుని ఒక్కసారి గ్రహింపులోనికి తెచ్చుకొని, జ్ఞాపకంలోకి తెచ్చుకొని, ఆ లోపాలన్నిటి విషయమై ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభువుని క్షమాపణ అడిగి ఇది మొదలు
నేను నీ ఎదుట జాగ్రత్తగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను. నా పాత పాపముల విషయం ఇదిగో మారు మనసు పొందాను. ఇప్పుడు నీకు సంతోషమే కదా యేసయ్యాను? శబ్బాష్రా, శబ్బాష్ తల్లి, అదిరా నాకు కావాల్సింది తల్లి. ఇప్పుడు నాకు నచ్చావు, నా బంగారం నువ్వు.